హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్నాం ఏంటి అంటే బ్రౌన్ రైస్తో సాంబార్ రైస్ చేసుకుంటున్నాం అనమాట. నేనే ఇందులో తోపేం కదా, అందరూ నార్మల్ రైస్తో సాంబార్ రైస్ చేసుకుంటే మనం మాత్రం బ్రౌన్ రైస్తో సాంబార్ రైస్ చేసుకుందాం. ఎందుకంటే మనం కొంచెం స్పెషల్ కాబట్టి స్పెషల్గానే మనం అన్నీ కూడా చేయాలి కాబట్టి ఈరోజు నేను బ్రౌన్ రైస్తో సాంబార్ రైస్ చేస్తున్నా. నన్ను చూసి మీరు చేయండి, నాకు ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 times ముందు చేశాను. ఇప్పుడు మా మామీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ చేస్తున్నాను. రెసిపీ కూడా మీకు అట్లనే చూపిస్తాను, చేసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని, కడాయి అంటే కడాయి కాదు, కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి. అందులో నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసేయండి గైస్. నాకు సరిగ్గా వాటి పేర్లు తెలియవు, ఎందుకంటే మనం అంత తోపు కాదు కాబట్టి. అవన్నీ వేసేసాక ఆనియన్స్ మనం చాప్ చేసుకుంటాం కదా, అవి పచ్చిమిరపకాయలు కొంచెం వేగించుకున్నాక మనం అందులో టమాటా వేసుకోండి ఫ్రెండ్స్. నేనేం చేశానంటే ఆ కటింగ్ బోర్డు ఉంటుంది కదా, అదేమో కుక్కర్ మీద పెట్టేసాను. కుక్కర్ మీద అంటిపోయింది ఫ్రెండ్స్, కానీ ఇంట్లో ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే బ్యాండ్ బాజాయే మనకి. దాని తర్వాత నీట్గా కరివేపాకు అన్నీ వేసుకొని నీట్గా అంటే కుక్ అయ్యేటట్లు చూసుకోండి, మగ్గాలి కదా సంథింగ్. అట్లా చేసుకున్నాక నేను ఫస్టే నానబెట్టుకున్నాను అనమాట. ఏంటి అంటే ఈ కందిపప్పుని బ్రౌన్ రైస్ ఒక 30 minutes పాటు నానబెట్టుకోవాలి ముందే. అది మనం కుక్కర్లో పెట్టేసుకుంటే చాలు. కొంచెం ఎక్కువ వాటర్ వేయండి ఫ్రెండ్స్, వాటర్ కొంచెం ఎక్కువ వేస్తే మనకి లిక్విడ్లో వస్తుంది. చింతపండు రసం కూడా లాస్ట్లో వేయాలి, ఓకేనా? బాగుంది, నిజంగానే బాగుంది. చెప్పాను. బాగుంది.